అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క నోటిఫికేషన్‌లో గుంటూరు జిల్లాకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఉంది. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఉందండి. అలాగే 2 అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే చేయడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటంటే, తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఒకటి డ్రగ్ రీఎడిక్షన్ సెంటర్‌కి సంబంధించి, అలాగే ఎస్‌పీఎస్‌ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ సంబంధించి అప్డేట్ అండి. సో, గుంటూరు జిల్లా విషయానికి వెళ్ళే ముందు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే గనక, డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్‌లో ఆల్రెడీ గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే గనక మీరు 17/4/2026 నుంచి 21/4/2026 సాయంత్రం 5 గంటల వరకు మీరైతే అబ్జెక్షన్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయొచ్చండి. అంటే గ్రీవెన్స్ ఏమన్నా ఉంటే గనక మీరేమన్నా సబ్మిట్ చేయకపోతే స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా మీరు సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారండి. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే గతంలో ఎస్‌వీఆర్‌ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్‌లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అయితే ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగిందండి. సో, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇది నేను డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఒకసారి చూసుకోండి. సో, ఇక్కడ గుంటూరు జిల్లా నోటిఫికేషన్ విషయానికొస్తే గనక వైద్య మరియు ఆరోగ్య శాఖ గుంటూరు జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ అంటే ఎన్‌హెచ్‌ఎం అనండి. నేషనల్ హెల్త్ మిషన్‌లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 7 వేకెన్సీస్‌కి గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎరస్ట్‌వైల్ గుంటూరు జిల్లా అండి. అంటే ఇంతకుముందు జిల్లాలు విడిపోకముందు పూర్వం గుంటూరు జిల్లాలో ఏవైతే కలిసున్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే 4 తరగతి నుంచి 7 తరగతి వరకు గుంటూరు జిల్లాలో 4 తరగతి నుంచి 10 తరగతి వరకు ఎవరైతే చదివారో వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా లోకల్ క్యాండిడేట్స్‌గా పరిగణించడం జరుగుతుంది కాబట్టి, పూర్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నివసించిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. జూనియర్ అసిస్టెంట్ ఒకటి, ఆప్టోమెట్రిస్ట్ ఒకటి, డీడీఎం లేదా ఎంఐఎస్ ఒకటి, ల్యాబ్ అటెండెంట్ ఒకటి, సోషల్ వర్కర్ ఒకటి, టీబీ హెల్త్ విజిటర్ ఒకటి, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ ఒకటి. ఈ విధంగా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 7 వేకెన్సీస్ కూడా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలండి. అలాగే మీరు డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ చేయలేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చండి. అలాగే మీకొక ఫీజయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజేంటంటే, దీనికి డీడీ ఫామ్‌లో మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు. లేదా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. అయితే ఆ పేమెంట్ ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రూ. 500 అనేది డీడీ పే చేయాలండి. బీసీ మరియు ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 800 అనేది 800 మీరు పే చేయాలండి. అకౌంట్ నంబర్ ఇచ్చారు. అకౌంట్ నంబర్ చూసుకోండి 100710 100054512 అలాగే బ్యాంక్ నేమ్ ఇచ్చారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్రాంచ్ పేరొచ్చి మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు. అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా ఇచ్చారండి. 811070. ఈ అకౌంట్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తే గనక ఆ యూపీఐ తాలూకా ట్రాన్స్‌ఫర్ చేసిన స్లిప్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్‌తో పాటుగా జత చేయాలి. ఒకవేళ డీడీ అయితే ఒరిజినల్ డీడీ సబ్మిట్ చేయాలండి. సో, ఇక్కడ ఇచ్చారు కదా! డీడీ లేక యూపీఐ పేమెంట్ అని. యూపీఐ పేమెంట్ ద్వారా పేమెంట్ చేస్తే దాని జిరాక్స్ కాపీ మీరు సబ్మిట్ చేయాలి. డీడీ అయితే ఒరిజినల్ సబ్మిట్ చేయాలండి. సో, ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే అర్బన్ క్లినిక్స్ మరియు యూపీఎస్‌సిస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, డీపీహెచ్ఎల్ ల్యాబ్, జీజీహెచ్ వీటిలో వేకెన్సీస్ ఉన్నాయండి. అవి కూడా ప్రోగ్రామ్ నేమ్స్ కూడా ఇచ్చారు. డీఈఐసీ, డీపీఎంయూ, ఐడీఎస్పీ, ఎన్టీసీపీ, ఎస్ఎన్సీయూ, ఎన్‌పీహెచ్‌సిఈ, ఎన్ఆర్‌సీ, డీపీహెచ్ఎల్ ల్యాబ్, ఎన్‌పీఎం లేదా ఎన్‌డీఈపీ లేదా ఆర్ఎన్‌టీసీపీ ఈ ప్రోగ్రామ్స్‌లో నేషనల్ హెల్త్ మిషన్‌లో ఎరెస్ట్‌వెల్ గుంటూరు జిల్లాలో రిక్రూట్‌మెంట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు.
సో ఇక్కడ వేకెన్సీస్ చూస్తే కనుక జూనియర్ అసిస్టెంట్ డిపిఎంయు ప్రోగ్రామ్‌లో ఒక వేకెన్సీ ఉంది. ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. 18,450 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుందండి. ఆప్టోమెట్రిస్ట్ వచ్చేసి డీఈఐసీ ప్రోగ్రామ్‌లో ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 29,549 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుందండి. డీడీఎం లేదా ఎంఐఎస్ ఇది డిపిఎంయు లేదా ఐడిఎస్‌పిలో వేకెన్సీ ఉంది. ఒక వేకెన్సీ ఔట్‌సోర్సింగ్ బేసిస్ 31,697 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుందండి. ల్యాబ్ అటెండెంట్ డిపిహెచ్ఎల్ ల్యాబ్ ఒక వేకెన్సీ ఉంది. ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో 15,000 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుంది. సోషల్ వర్కర్ డీఈఐసీ ప్రోగ్రామ్‌లో ఒక వేకెన్సీ ఉంది. ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో 20,102 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. టీబీ హెల్త్ విజిటర్ ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌లో ఉందండి ఒక వేకెన్సీ 26,619 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ ఎన్టీఈపీ ప్రోగ్రామ్‌లో ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 33,975 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుందండి. సో, ఏజ్ వచ్చేసి ఇక్కడ 42 సంవత్సరాలు అనేది మించకూడదండి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి 47 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కి 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మెరిట్ బేసిస్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ గాని, ఎగ్జామ్ గాని ఏమి ఉండదన్నారు. అయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సినవన్నీ కూడా అటెస్టేషన్ అయితే చేయించాలి. అటెస్టెడ్ కాపీస్ అని ఇచ్చారు కదా! గెస్టెడ్ అటెస్టేషన్ చేయించండి. అలాగే రిజిస్టర్ పోస్ట్ లేదా మీకొక డ్రాప్ బాక్స్ అనేది అరేంజ్ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు జిల్లాలో మీకది డ్రాప్ బాక్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఆ డ్రాప్ బాక్స్‌లో మీరు డైరెక్ట్‌గా వెళ్తే సబ్మిట్ చేయొచ్చు. 34/2026 అనేది లాస్ట్ డేట్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే పోస్టల్ అడ్రెస్ కూడా ఇచ్చారు. ఎవరైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ పోస్టల్ అడ్రెస్‌కి అయితే పంపించండి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఆపోజిట్ కలెక్టరేట్ నగరంపాలెం పోస్టు గుంటూరు డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 522004 ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీరు అడ్రస్ అయితే మెన్షన్ చేయాలండి. సో, ఇప్పుడు అప్లికేషన్‌తో పాటుగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. మీరు ఆధార్ కార్డ్ కూడా సబ్మిట్ చేయాలండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియేట్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు ఏవుంటే అవన్నీ సర్టిఫికేట్స్ పెట్టాలి. మార్క్స్ మెమోస్ పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్‌ది పెట్టాలి. 4థ్ టు 10థ్ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఒకవేళ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి. స్పోర్ట్స్ సర్వీస్ పర్సన్ ఎవరైనా ఉంటే స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సైన్ పెట్టాలండి. సర్వీస్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే గనక కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఆన్ రోలింగ్ బేసిస్‌లో దానికి సంబంధించి వెయిటేజ్ వస్తుంది కాబట్టి సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి 800 ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి 500 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీరు పే చేయాల్సిన బ్యాంక్ అడ్రెస్ ఇచ్చారు. ఒకవేళ డీడీ అయితే గనక డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు పేరు మీద మీరు డీడీ తీయాలి. అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేయబుల్ అట్ గుంటూరు అని చెప్పేసి మీరు డీడీ ఫామ్‌లో మెన్షన్ చేయాలి. ఒరిజినల్ డీడీ అటాచ్ చేయాలి. ఒకవేళ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేస్తే ఆ రిసిప్ట్ అనేది అటాచ్ చేయాలండి. సో, టోటల్ 100 మార్క్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ అనుకుంటే మీకొచ్చిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ అడిగితే డిగ్రీ, పీజీ అడిగితే పీజీ, ఇంటర్ అయితే ఇంటర్ ఏదైతే దానికి సంబంధించి 75% అందులోంచి మీకొచ్చిన మార్క్స్‌లోని 75% తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకొక వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే సర్వీస్ వెయిటేజ్ ఉందో గవర్నమెంట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఇక్కడ వెయిటేజ్ అయితే ఇస్తున్నారండి. ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్‌కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్క్ ఈ విధంగా అయితే 6 మంత్స్‌కి యాడ్ చేయడం జరుగుతుంది. సో, టోటల్‌గా 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంటుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి అంటే మీ డిగ్రీ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, లేదా పీజీ అవ్వచ్చు వీళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా టోటల్‌గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏముండదని గూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ మనకి గుంటూరు.ఏపీ.జీఓవీ.ఇన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. సో, ఇవన్నీ ఫిల్ చేసేసి అప్లికేషన్ అది ఫిల్ చేసేసి మీరు ఇవన్నీ దాంతో పాటుగా ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అలాగే మీరు ఏదైతే డీడీ పే చేశారో ఆ డీడీ గాని లేదా ఫీ పేమెంట్ రిసిప్ట్ గాని, కౌంటర్ ఫైల్ గాని ఏదో ఒకటి సబ్మిట్ చేయాలండి. సో, అవన్నీ సబ్మిట్ చేసి మీరైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఇచ్చారండి అకాడమిక్ క్వాలిఫికేషను. జూనియర్ అసిస్టెంట్‌కొచ్చి డిగ్రీ విత్ పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండి. సీపీటీ అని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్టోమెట్రిస్ట్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి డిగ్రీలో గాని, పీజీలో గాని ఆప్టోమెట్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి.
డీడీఎం లేదా ఎంఏఎస్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలండి కంప్యూటర్ సైన్స్‌లో. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్‌లో మీరైతే కంప్లీట్ చేసుండాలి బీఈ. సో, ఇక్కడ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారండి. ఎవరైతే హెల్త్ సెక్టారు లేదా సోషల్ సెక్టార్‌లో వర్క్ చేసుంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ల్యాబ్ అటెండెంట్‌కి సంబంధించి 10థ్ క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ, ఇంటర్మీడియేట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కానీ, అదే వొకేషనల్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసిన వాళ్ళు గానీ అప్లై చేసుకోవచ్చండి. సోషల్ వర్కర్‌కి సంబంధించి ఎంఎస్‌డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా ఎంఏ సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. టీబీ హెల్త్ విజిటర్ వచ్చేసి సైన్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియేట్ సైన్స్ ఉండి ఎంపీడబ్ల్యూ గాని, ఎల్‌హెచ్‌వి గాని, ఏఎన్ఎం గాని, హెల్త్ వర్కర్ గాని, సర్టిఫికేటెడ్ హైయర్ కోర్స్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ గాని, కౌన్సెలింగ్ గాని వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా టీబీహెచ్‌వి కోర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమమ్ 2 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలండి. అలాగే ట్రైనింగ్ కోర్స్ ఫర్ ఎంపీడబ్ల్యూ ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్‌పెక్టర్ కోర్స్ చదివినా ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ సంబంధించి గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అంటే ఎంఎల్టీ డిగ్రీ చదివినా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చదివినా అప్లై చేసుకోవచ్చు. అయితే పర్మనెంట్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమమ్ 2 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలి. అలాగే ఎన్‌టీపీలో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడిగారండి. సో, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తానండి. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే గనక సమగ్ర శిక్షలో ఈ నోటిఫికేషన్ అయితే ఉందండి. ఇది ఇది చూసుకుంటే గనక మనకి సమగ్ర శిక్ష విజయనగరం జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టుల భర్తీకి అయితే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. vijayanagaram.ab.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం జరిగింది. పోస్టులు చూస్తే గనక మొత్తం 8 పోస్టులయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఒక వేకెన్సీ, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ ఒకటి, ఆల్టర్‌నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ ఒకటి, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2 ఈ విధంగా 8 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు మాత్రమే అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌లకి కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలండి. సెకండరీ గ్రేడ్ టీచర్‌లకైతే కనీసం 8 సంవత్సరాల సేవా అనుభవం ఉండాలి. వయసొచ్చేసి 55 సంవత్సరాలనేది మించకూడదండి. 55 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రతి పోస్ట్‌కి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రెస్ వచ్చి సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం విజయనగరం 16/4/2026 నుంచి 22/4/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి. అయితే ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో ఆ జిరాక్స్ కాపీలన్నీ కూడా హెచ్ఎం లేదా ఎంఈఓ లేదా డీడీఓ ద్వారా స్వీకరించబడిన ధృవీకరించబడిన విద్యార్హతలంటే మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా వాళ్ళ చేత సైన్ చేయించుకోవాలండి. అలాగే గెజిటెడ్ అటెస్టేషన్‌తో ఉన్న ఇతర పత్రాల నకళ్ళు, జిరాక్స్ కాపీలు కూడా సబ్మిట్ చేయాలండి. సో, విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లు, ఎస్‌జీడీలు మాత్రమే అర్హులండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా గైడ్‌లైన్స్ 1, గైడ్‌లైన్స్ 2 కూడా ఇచ్చారు. అందులో మీ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసి చూసుకోండి. వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి. సో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేయండి. అలాగే ఏవైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టారో ఒకసారి చూసేసుకోండి. ఫైనల్ లిస్ట్‌లు, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.